అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు, హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఈ రాష్ట్రంలో రోజుకి 4 మంది మహిళల మీద హత్య కానీ అత్యాచారం కానీ జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే రోజుకి 50-60 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉండే పరిస్థితి ఈరోజు మనం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉండే పరిస్థితి. అలాగే తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి పాలనలో మహిళలు ఇంట్లో ఉన్న రక్షణ లేదు, బయటికి వెళ్ళిన రక్షణ లేదు, పని ప్రదేశంలో రక్షణ లేదు, స్కూల్కి వెళ్ళిన రక్షణ లేని పరిస్థితిలో మహిళలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు మానాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే సాక్షాత్తు హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారే చెప్పారు, ఎమర్జెన్సీ కాల్ సెంటర్ 112కి కాల్ చేస్తే ఈ రాష్ట్రంలో పోలీసులు రెస్పాండ్ అయ్యే సమయం 26 నిమిషాలు అని చెప్పి, అదే దేశవ్యాప్తంగా తీసుకుంటే అది 18 నిమిషాలుగా ఉంది అనేసి. ఎంత దారుణంగా ఇప్పుడు ప్రజలు కానీ మహిళలు కానీ తమకు ఆపదొచ్చింది అని చెప్పి ఆ కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే పోలీసులు రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళ మాన ప్రాణాలకి రక్షణ ఎక్కడ ఉంటుంది? అలాగే మనం కేంద్ర హోంశాఖ నివేదిక మొన్న ఇచ్చింది. అందులో బిఎన్ఎస్ఎస్ చట్టాల పనితీరు అమలులో మన రాష్ట్రం 36వ స్థానానికి దిగజారిపోయింది. 28 రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలతో కలుపుకొని 36 ఉంటే అందులో చివరి స్థానం మన రాష్ట్రానికి వచ్చింది. అంత దారుణంగా పోలీసుల పనితీరు మన రాష్ట్రంలో ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు తన సొంత సర్వేలోనే పోలీసు శాఖకి డీఫంక్షనింగ్ అని ప్రజలు చెప్పడం జరిగింది. అంటే మీరు ఏం పని చేయట్లేదు, పోలీస్ శాఖ అనేది పని చేయట్లేదు అని ప్రజలు డీఫంక్షనింగ్ అని చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఉండడం వలన ఈరోజు మహిళల మాన ప్రాణాలకి రక్షణ లేని పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఎన్డీఏ అంటే ఈ కూటమి పాలనలో మనం తీసుకుంటే ఎన్ అంటే మహిళల మీద నేరాలు, అలాగే దాడులు, అఘాయిత్యాలు అన్న టైపుగా అర్థాన్ని వీళ్ళు మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారైనా, ఒక మహిళా హోంమంత్రి ఆవిడైనా, డిప్యూటీ సీఎం గారైనా, లోకేష్ గారైనా చాలా గొప్పలు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏమీ మహిళల మీద అఘాయిత్యాలు జరగట్లేదు, గంజాయి డ్రగ్స్ దొరకట్లేదు అని. చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంపీఏ డ్రగ్స్ తీసుకొని పట్టుబడిపోయినా కనీసం ఈ రోజు కూడా ఎటువంటి చర్యలు అతని మీద తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్న ప్రాంతానికి కోతవేటు దూరంలో అతని ఇంటికి బ్యాక్ సైడ్కి వస్తుంది ఇబ్రహీంపట్నంలో 47 కోట్ల విలువైన ఈ డ్రగ్స్కి తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థాలు దొరికాయంటే ఎంత విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయి అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్న గుంటూరులో మనం డ్రగ్స్ చూడడం జరిగింది. ఆ మధ్య పోలీసులు పట్టుకున్నారు. విచ్చలవిడిగా ఈ కూటమి పాలనలో ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరకడమే కాకుండా ఈరోజు డోర్ డెలివరీ కూడా అయ్యే పరిస్థితి ఈ కూటమి పాలనలో మనం చూస్తూ ఉన్నాము. అలాగే గంజాయి విషయంలో తీసుకుంటే ఎంత దారుణమైన పరిస్థితులు అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని కొలికిపూటి శ్రీనివాస్ అని ఆయన చెప్పారు, వాళ్ళ ఎంపీ అయిన కేసినేని చిన్ని తాలూకా అనుచరులే ఈ గంజాయిని అమ్ముతున్నారు అని చెప్పి చాలా ఓపెన్గా అతను ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ హోం మంత్రి గారు అంటారు ఈ రాష్ట్రంలో అసలు గంజాయే దొరకట్లేదు, అసలు గంజాయి లేకుండా చేసేసామని చెప్పారు. అసలు వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, హోంమంత్రి గారు అవ్వచ్చు 100 రోజుల్లో, లోకేష్ గారు మరీ చెప్పారు 100 రోజుల్లో గంజాయి లేకుండా చేస్తాము అని చెప్పి. చూస్తే ఈరోజు హోంమంత్రి గారు నివాసం ఉంటున్న విశాఖపట్నంలో విచ్చలవిడిగా గంజాయి దొరుకుతూ ఉండే పరిస్థితి మొన్ననే మనం చూసాం. కేజీహెచ్ బ్యాక్ సైడు గంజాయి మొక్కలు పండిస్తూ దొరకడం. అలాగే హోంమంత్రి గారి సొంత నియోజకవర్గం మీదుగా రోజు గంజాయి సరఫరా అవుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ గంజాయికి డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పెంచలయ్య అనే వ్యక్తిని నెల్లూరులో ఈ టీడీపీ కార్యకర్తలు ఈ డ్రగ్స్కి గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడని ఏకంగా అతనికి హత్య చేసేయడం జరిగింది. కానీ ఎవరి మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి ఈ కూటమి పాలనలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎన్డీపీఎస్ రిపోర్ట్ తీసుకుంటే ఈ కూటమి పాలన అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో 16 జిల్లాల్లో ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ మద్యం కానీ వినియోగం శాతం పెరుగుతూ ఉంది. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు. 16 జిల్లాల్లో
వీటి వినియోగం విపరీతంగా పెరుగుతుంది అని చెప్పి డీజీపీ ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే కల్తీ మద్యం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జే కల్తీ మద్యం ఒక ఫ్యాక్టరీనే పెట్టేసి దొరికిపోయిన పరిస్థితి మనం చూసాం. ఇలా తీసుకుంటే ఈ రాష్ట్రంలో మద్యం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరకడమే కాకుండా కూటమి పాలనలో 80-90 వేల బెల్ షాప్స్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఏర్పడిన పరిస్థితి. అలాగే పెర్మిట్ రూమ్స్కి 5 లక్షలు కట్టించుకొని అఫీషియల్గా పర్మిషన్ ఇచ్చేసిన పరిస్థితి మనం ఈ కూటమి పాలనలో చూస్తూ ఉన్నాము. సో ఈ మహిళల మీద నేరాలకు కానీ అఘాయిత్యాలకు కానీ వాళ్ళ మీద అత్యాచారాలకు కానీ ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ గంజాయి, డ్రగ్స్, మద్యము. వీటిని అరికట్టడంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అలాగే పోలీసుల్ని మహిళల మాన ప్రాణాల రక్షణకు ఉపయోగించకుండా ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద మాత్రమే దృష్టి పెట్టిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అందువలన తప్పు చేసేవాడికి కూడా శిక్ష లేని పరిస్థితి. ఈరోజు తీసుకుంటే ఈ మహిళల మీద నేరాలు ఘోరాలు ఎంతగా పెరిగిపోతున్నా అలాంటి తప్పులు చేస్తున్న వాళ్ళకి ఎటువంటి శిక్షలు వీళ్ళు వేయకపోవడం వలన మహిళల మీద నేరాలు చేసినా అత్యాచారాలు చేసినా మహిళల్ని హత్య చేసినా మమ్మల్ని రక్షిస్తున్నారు తప్ప వీళ్ళు ఎటువంటి పనిష్మెంటు ఇవ్వట్లేదు, మమ్మల్ని శిక్షించట్లేదు అన్న ధైర్యంతో ఇలాంటి వాళ్ళు మరింతగా విజృంభించి అలాంటి తప్పుడు పనులు చేస్తూ మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉండే పరిస్థితి గత 20 నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే తీసుకుంటే ఈరోజు ఈ కూటమి పాలన అధికారంలోకి వచ్చాక దిశ యాప్ ఎక్కడైనా మనకు కనిపిస్తూ ఉందా? వీళ్ళేదో శక్తి యాప్ అని పేరు మార్చి తెచ్చాము అని చెప్తున్నారు, కానీ అది ఎక్కడ పనిచేస్తూ ఉంది? అది నిజంగా పనిచేస్తూ ఉంటే ఇటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఇన్ని అఘాయిత్యాల్లో ఎక్కువ పాత్ర తెలుగుదేశం పార్టీ నాయకులే మనం చూస్తూ ఉన్నాము. మహిళల్ని హింసించే వాళ్ళు కానీ, వేధించే వాళ్ళు కానీ, హత్యలు చేసే వాళ్ళు కానీ, అత్యాచారాలు చేసిన వాళ్ళు కానీ ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులే మనకు కనిపిస్తూ ఉంటారు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అలాగే జనసేన ఎమ్మెల్యేలు ఎంతోమంది దొరికారు మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఇబ్బందులు పెడుతూ ఉండే పరిస్థితి మనం చూసాం. ఆ అరవ శ్రీధర్ అనే జనసేన ఎమ్మెల్యే ఎంత దారుణంగా ఆ ఒక మహిళని లోబర్చుకొని 5 సార్లు గర్భవతిని చేసి అబార్షన్స్ చేస్తే ఆవిడ పబ్లిక్గా ప్రెస్ మీదకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎటువంటి చర్యలు అతని మీద తీసుకోలేదు. ఇప్పటికీ 15 రోజులు పైగా అవుతూ ఉంది, కనీసం అతన్ని అరెస్ట్ చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు అతని మీద కేసు నమోదు చేయమని ఆవిడ ఎంతగానో మొత్తుకుంటే ఈ రాష్ట్రంలో పోలీసులు కేసు నమోదు చేయకపోవడం వలన ఆవిడ ఎన్హెచ్ఆర్సీకి అప్రోచ్ అయ్యి అలాగే దళిత సంఘాలతో ఆవిడ ఆందోళనలు చేశాక ఎన్హెచ్ఆర్సీ చెప్పాక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అంటే ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనే కోనేటి ఆదిమూలం వేధింపులకి ఒక మహిళ ఇబ్బంది పడి ఈ రాష్ట్రంలో అయితే రక్షణ ఉండదని చెప్పి పక్క రాష్ట్రమైన హైదరాబాద్కి వెళ్ళి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కూడా కనీసం ఈ రోజుకి కూడా ఆదిమూలం అనే వ్యక్తి మీద ఎటువంటి చర్యలు తీసుకోని పరిస్థితి. అలాగే ఎంతోమంది ఎమ్మెల్యేలు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ వ్యవహారం మనందరము చూసాం మీడియాలో, అతని మీద ఏం చర్యలు తీసుకున్నారు? అలాగే తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ అయిన కిరణ్ రాయల్ వ్యవహారం చూసాం. ఇలా ఎంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, లేదా జనసేన ఎమ్మెల్యేలు అవ్వచ్చు, లేదా కూటమిలో ఉన్న నాయకులు అవ్వచ్చు, మహిళల మీద ఎంత దారుణంగా ఇబ్బందులు పెడుతూ ఉంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటికీ కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఇలాంటి తప్పులు చేస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన మా మీద ఎటువంటి చర్యలు ఉండవు, తప్పు చేసిన పనిష్మెంట్ ఉండదు అనే ధైర్యంతో ఈ విధంగా చేస్తూ ఉండే పరిస్థితి. ఎప్పటికైనా ఆ రోజు జగనన్న తీసుకొచ్చినట్టుగా దిశ వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఆ రోజు జగనన్న దిశ చట్టం అనే చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని అసెంబ్లీలో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆమోదం పొందేట్టుగా చేసి కేంద్రంకి పంపితే కేంద్రం దగ్గర అది పెండింగ్లో ఉంది. మీరు కేంద్రంతో ఎలియన్స్లో ఉన్న గవర్నమెంట్, మరి మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దిశ చట్టాన్ని మళ్ళీ అమలు అయ్యేట్టుగా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? అసలు ఆ రోజు దిశ చట్టం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నా కూడా
అందులో ఉన్న అంశాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా జగనన్న చేయడం జరిగింది. అలాగే దిశ యాప్ తీసుకుంటే 1,30,00,000 మంది ప్రజలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా చాలామంది రక్షణ పొందిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అలాంటి యాప్ చక్కగా పనిచేసేట్టుగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందా లేదా? ఈ విధంగా తీసుకుంటే జగనన్న అప్పుడు మహిళల రక్షణ కోసం తీసుకున్న చర్యలన్నింటినీ కూడా వీళ్ళు గాలి కొదిలేయడమే కాకుండా మహిళా రక్షణ కోసం కనీసం ఒక్క సమీక్ష కూడా చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అందువలన ఈరోజు ఇలాంటి అఘాయిత్యాలు ఎంతగా పెరిగిపోయాయి మన రాష్ట్రంలో. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు నిజంగా చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు ఎంతో నమ్మి జగనన్న కంటే ఎక్కువ మేలు చేసేస్తారేమో అని నమ్మి, జగనన్న కంటే ఎక్కువ రక్షణ ఇచ్చేస్తారేమో అని చెప్పి నమ్మి ఓట్లేస్తే 20 నెలలైనా వాళ్ళకి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా నెట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా వాళ్ళ రక్షణ, మహిళల రక్షణ ఈరోజు గాలి కొదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అందువలన క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్లో కూడా తీసుకుంటే డీజీపీ గారు ఇచ్చిన రిపోర్ట్లోనే ఈ ఆంధ్రప్రదేశ్లో 10 జిల్లాల్లో క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ విపరీతంగా పెరిగిపోయింది అనేసి సాక్షాత్తు డీజీపీ గారే సీఎం గారికి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. అంటే సీఎం గారు నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలోనే క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ 11% పెరిగింది అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో ఈ రాష్ట్రంలో అర్థం చేసుకోవచ్చు. అలాగే హోంమంత్రి గారి ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో కూడా క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ పెరగడం జరిగింది. సో ఎక్కడ చూసినా ప్రతి దగ్గర కూడా మహిళల మీద అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ నిర్లిప్త ధోరణి అలాగే వీళ్ళ నిర్లక్ష్యం వలన అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పటికైనా దిశ వ్యవస్థని పునరుద్ధరించాలి. జగనన్న ఎంత చక్కగా దిశ యాప్ని అమలయ్యేట్టుగా చేశారో ఆ విధంగా ఆ దిశ యాప్ మీరు పేరు మార్చుకుంటే ఏదో ఒక పేరు పెట్టి దాంతో ఆ శక్తి యాప్ అయినా చక్కగా పనిచేసేట్టుగా చేయాలి. మహిళల రక్షణకి పెద్దపీట వేయాలి. అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, మద్యము అరికట్టేట్టుగా అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఓన్లీ స్టేట్మెంట్స్కే పరిమితం కాకుండా ఆచరణలో కూడా మీరు చూపించాల్సిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.